సినిమాల్లో రొటీన్ కమర్షియల్ కథల మోత ఎక్కువైనప్పుడు మేకర్స్ ఎప్పుడూ రూట్ మారుస్తూ ఉంటారు. పాత కథలకు కొత్త రంగులు అద్దడమో లేదంటే సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించడమో చేస్తూ ఉంటారు. గతంలో ఎన్నో రియల్ లైఫ్ స్టోరీలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించగా ఈ ఏడాది కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు పలు క్రేజీ బయోపిక్స్ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. గ్లామర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే మన సినిమా మధ్యలో ఇలాంటి వాస్తవిక గాథలకు పెద్దపీట వేయటం ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ ఏడాది రాబోతున్న చిత్రాల్లో ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ జానపద బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న పీరియడ్ డ్రామా ఒకటి. టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గౌరీ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. దీనితో పాటు మరాఠీ జానపద రంగానికి చెందిన ప్రఖ్యాత తమాషా కళాకారిణి వీటాబాయి నారాయణ ఘాంకర్ జీవిత కథతో ఈత అనే క్రేజీ హిందీ చిత్రం రూపొందుతుంది. దినేష్ విజన్ నిర్మాణంలో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వీటాబాయిగా పవర్ఫుల్ రోల్లో నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ కానుంది. ఇక థామస్ ఎడిసన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సైంటిస్ట్ గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా జీడియన్ అనే వెరైటీ మూవీ వస్తుంది. వర్స్టైల్ యాక్టర్ ఆర్ మాధవన్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తూ ఉండటంతో ఈ ప్రాజెక్టుపై పరిశ్రమలో మంచి అంచనాలున్నాయి. మరోవైపు భారతీయ చలనచిత్ర రంగానికి దిశానిర్దేశం చేసిన లెజెండరీ మేకర్ వి శాంతారాం జీవితాన్ని యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా నవంబర్లో విడుదల కానుంది. ఇక దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో ప్రాజెక్ట్ భారత మాజీ రాష్ట్రపతి గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక జీవిత కథ కలాం ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా పేరుతో స్టార్ డైరెక్టర్ ఓం రావుత్ ఈ ప్రాజెక్ట్ను వెండితెరపైకి తీసుకురాబోతున్నారు. అలాగే ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా రియల్ లైఫ్ ఇన్వెస్టిగేషన్స్ సంచలన అనుభవాల నేపథ్యంలో వస్తున్న మారియా ఐపీఎస్ అనే యాక్షన్ బయోపిక్లో జాన్ అబ్రహం పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రఫాడించనున్నారు. నిజానికి నిజ జీవిత కథలను తెరకెక్కించడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే అందరికీ తెలిసిన ప్రముఖుల లైఫ్ స్టోరీస్ చెప్పేటప్పుడు డ్రామా మిస్ అవ్వకూడదు, అలాగని వాస్తవాలు మారకూడదు. కొందరు బయోపిక్స్ అంటే కాస్త ల్యాగ్ ఉంటాయనుకుంటారు. బట్ కమర్షియల్ సినిమాలను దాటి ఇవి సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. హర్యానా లెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగాట్ ఆయన కుమార్తెల కథతో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 2000 కోట్లతో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయటమే దీనికి పెద్ద ఉదాహరణ. నటుడు సంజయ్ దత్ కాంట్రవర్షియల్ అండ్ ఎమోషనల్ లైఫ్ స్టోరీతో రణబీర్ కపూర్ చేసిన మ్యాజిక్ సంజు బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి 200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అలాగే బీహార్కు చెందిన ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్ రియల్ స్టోరీతో హృతిక్ రోషన్ చేసిన ప్రయోగం సూపర్ 30 సైతం 200 కోట్ల క్లబ్లో చేరింది. లెజెండరీ రన్నర్ మిల్కా సింగ్ బయోపిక్ భాగ్ మిల్కా భాగ్ 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆడియన్స్ ను ఎమోషనల్ గా కనెక్ట్ చేసింది. కేవలం కలెక్షన్లు మాత్రమే కాదు, హీరోయిన్లకు అత్యున్నత జాతీయ పురస్కారాలను కూడా ఈ బయోపిక్స్ తెచ్చిపెట్టాయి. మహానటి సావిత్రి జీవిత కథతో వచ్చిన మహానటి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 80 కోట్లు రాబట్టడమే కాకుండా కీర్తి సురేష్ కు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందించింది. అలాగే సిల్క్ స్మిత లైఫ్ ఇన్స్పిరేషన్ తో వచ్చిన ది డర్టీ పిక్చర్ సినిమా 80 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా విద్యా బాలన్ కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. స్టార్ బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథతో ప్రియాంక చోప్రా నటించిన మేరీ కోమ్ సైతం 60 కోట్లు సాధించి సత్తా చాటింది. ఏదేమైనా వాస్తవ సంఘటనలకు కాస్త సినిమాటిక్ హై జోడించి హృదయానికి హత్తుకునేలా చెబితే మన ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారని ఈ సక్సెస్లే నిరూపించాయి. మరి ఈ ఏడాది రాబోతున్న ఈ భారీ బయోపిక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.